ఎంతసేపటికి వెళ్తాం? ఇంకో 10-15 నిమిషాలు వెళ్తాం సార్. ఏట్రా విజయ్, భార్గవ్ విజయ్ కలిపి ఇతన్ని వేసేయాలనుకున్నారా? చచ్చాడు. డాక్టర్ భార్గవ్, నీ మ్యాజిక్ తమ్ముడిని నువ్వు కాపాడాలి. మీ ఇద్దరిని కలిపి నేనేసేయాలి. వెళ్ళు కాపాడు. Come on, you bugger. చచ్చి బతకడం నాకేం కొత్త కాదులే బ్రో. డైలాగ్ బాలే కాశే. ఈడొకడు. నేను చూసుకుంటాను. నువ్వు ఫైట్. డాక్టర్ ఫైట్ చేయడానికి ఎవరు చెప్పాడరా? ఇప్పుడు చూడు సీన్. నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నావు. అది ఎవ్వడి వల్ల కాదు. ఆ నిజం 1కి 2గా నీ కళ్ళ ముందుకొస్తుంది. నేను చూస్తున్నా. నీలాంటి వాడిని నేను చంపను. నిన్ను చంపడానికి నువ్వే ఈ లోకంలో ఒక్కొక్కరిని తీసుకొచ్చావు చూడు. వాడి చేతిలోనే నీ చావు. ఇందా 5 రూపాయలు. నువ్వు ప్రాణాలతో ఉంటే ఇది తీసుకొని నా క్లినిక్ రా. నేనే నిన్ను కాపాడతాను. రే తమ్ముడు, నీ పని కానీ. Let's stop. No. లోపల నువ్వు మాట్లాడుకోవడానికి కారణం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం. మాట్లాడు. లోపల ఎందరో సాక్షుల ముందు నుంచున్నాను. ఇప్పుడు మీ మనసాక్షి ముందు నుంచున్నాను. నేను చేసింది తప్పో ఒప్పో మీరే చెప్పాలి. ఇంతమందిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? మనిషి కళ్ళు మూసుకొని నమ్మేది ఇద్దరిని మాత్రమే. ఒకడు దేవుడు, ఇంకొకడు డాక్టర్. దేవుడికేమో మనం జుట్టే ఇస్తున్నాం, కానీ డాక్టర్కి ప్రాణం ఇస్తున్నాం. ఆ డాక్టర్ తప్పు చేయకూడదు. తప్పు చేసేవాడు డాక్టర్ అయి ఉండకూడదు. అన్ని రంగాల్లోనూ తప్పులు జరుగుతున్నాయి, కానీ వైద్య రంగంలో జరుగుతున్న దాని పేరు తప్పు కాదు, నమ్మక ద్రోహం. ఆ ద్రోహానికి క్షమాపణే లేదు. సార్, మెడికల్ సిస్టమ్ బిజినెస్ గా మారిందంటే తప్పెవరిదంటారు? గవర్నమెంట్ హాస్పిటల్ సవ్యంగా సేవలు అందించకపోవడానికి కారణం ఎవరో వాళ్లే నిజమైన నేరస్తులు.
గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ లేదు. ఎందుకని లేదురా అని అడిగితే 2 సంవత్సరాలుగా సప్లై చేస్తున్న వాడికి డబ్బులు బాకీ అంట. అది మ్యాటర్. ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేస్తున్నప్పుడు కరెంట్ కట్ అయింది. 4 చచ్చిపోయారు. కేవలం అక్కడ ఒక పవర్ బ్యాకప్ కూడా లేదు. ఇంక్యుబేటర్లో ఉంచిన ఓ బిడ్డ పందికొక్కు కొరకడం వల్ల చనిపోయింది మన దేశంలోనే. జనం రోగాల పేరుకు భయపడడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ పేరంటే భయపడుతున్నారు. ఆ భయమే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్వెస్ట్మెంట్. సార్, హత్యలు చేయడం న్యాయబద్ధం అంటారా? ఏం చేసింది హత్య కాదు. ఎవడన్నాడు? చదులు పట్టిన మన వైద్య రంగానికి క్లీనింగ్ ప్రాసెస్. పూర్ణ అనే ఓ చిన్నపిల్లని డబ్బు కోసం చంపేశారు. అలాంటి మరణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. బయటికి తెలియకుండా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో హక్కుగా దక్కాల్సిన వైద్యం అందక కళ్ల ముందే అయిన వాడిని పోగొట్టుకుని కన్నీరు మున్నీరవుతున్న సామాన్య ప్రజానీకం అనుభవిస్తున్న పెయిన్. సార్, ఇప్పుడు చెప్పండి, న్యాయమా అన్యాయమా? న్యాయమే సార్. సార్, అసలు ఏం కావాలి సార్ మీకు? ఉచిత వైద్యం. వ్యాపారానికి అనేక దారులున్నాయి, కానీ వైద్యంతో వ్యాపారం చేయకూడదు. ఈ రంగంలో ఉన్న చివరి వ్యాపారిని సైతం తరిమి కొట్టేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మీ అమ్మ నాన్నల్ని మెడికల్ ఎర్రర్ కారణంగా చంపారు, అందుకే మీరు ఇలా చేస్తున్నారు. ఇది మీ పర్సనల్ రివెంజ్ అనుకోవచ్చా? నథింగ్ పర్సనల్, జస్ట్ సర్వీస్. అన్నోయ్, ఎన్నాళ్ళు పురుగులు పడిన అన్నం తినేదే. నీ మ్యాజిక్తో హైదరాబాద్ బిర్యానీగా మార్చేయచ్చుగా. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన తన భార్య మృతదేహాన్ని 10 తిండి తినేయాల ఇదొకటే. తన భుజాన వేసుకుని నడిచి వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. అన్నో, ఆడి పెళ్ళాం సచ్చినందుకు ఎడతాడా, లేక పెళ్ళాం సేవం తగలేటడానికి డబ్బులు లేవని ఎడతాడా? గొప్ప సంకటం అన్నా. అసలు ఈ సర్కారు వాళ్ళు ఏం చేస్తున్నట్టు అన్నా? తిండి తినే మూడే పోయింది. అన్నో, నువ్వు గాని ఎలుపులుంటే ఈ పాటికి ఒరిసాకు పరుగు పెట్టేవాడు కదూ.